డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. శుభం రా తల్లి, శుభం శుభం. దయచేసి మగ పురుగులు ఎవరూ కూడా నా పాదాలు తాకద్దు. రా తల్లి, శుభం రా, శుభం. బా చాలు చాలు. ఏంటో మీ అందరి భక్తిని చూస్తుంటే అది భక్తో రక్తో మాకు బోధపడటం లేదు. అంతా తమర్దయ్య స్వామి. అలా అంతా సినిలు కండి హాయిగా వెచ్చగా. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కశ్యత్వం కహ కుత ఆయాత తత్వం చింతయతదివా ప్రాత. ఆ జగన్నాటక సూత్రధారుడి కృపతో విచ్చేసిన నా భక్తులందరికీ నా శంఖంలో తీర్థం సాక్షిగా ఈ శంఖం బాబా ఆశీస్సులు స్వీకరించండి. విజయోస్తు. సంసారమనే ఒక భయంకరమైన ప్రపంచంలో వణుకుతూ బ్రతుకుతున్న నా భక్తులందరికీ మేము జవాబులు చెప్పే సమయం ఆసన్నమైనది. ఇక మీ ప్రశ్నలు ప్రారంభించండి. ప్రణామాలు స్వామి. మొన్న ఈ మధ్యనే నా చదువు పూర్తయింది బాబా. మరి భవిష్యత్తులో నేను ఏమవుతున్నా సెలవు ఇవ్వండి స్వామి. అర్జెంటుగా పెళ్లి చేసుకుంటే తల్లి అవుతావు, చేసుకోకపోతే వారానికి ప్రశ్నతో ఇక్కడికే వస్తావు. బాబా, రోజు నా భార్య నన్ను చెత్త కొట్టేస్తుంది, మరి నేనేం చేస్తే? హెల్మెట్స్ అండ్ గార్డ్స్ వాడుతూ ఉండు. అన్నట్టు మీ ఆవిడ ఎలా ఉంటుంది? చాలా లావుగా ఉంటుంది స్వామి. వీలైనంత త్వరగా, రేట్ ఎక్కువైనా సరే నీ చుట్టూ బౌన్సర్స్ పెట్టుకుంటే మంచిది. ఈ ఫ్రాక్చర్స్ అవి పడకుండా వాళ్ళ సాయంతో బయటపడొచ్చు కదా. తమరి పలుకే మాకు మహాప్రసాదం. స్వామి, భార్యాభర్తలు సమానం అంటారు కదా, మరి? ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడంటే అన్నావు, ఇంటికి వెళ్ళాక మాత్రం అనుకు నాయన. నువ్వు లేవకుండా కూర్చొని గణపతి. పెళ్ళయ్యాక ప్రతి ఒక్కరు పెళ్ళమ్మాయిలు ఎందుకు పడిపోతారు బాబా? లోయలో పడలేక. అయినా ఈ ప్రశ్నకే లేచిపోవాలా గణపతి? దొంగ బాబా, నాకు పెళ్ళయ్యాక నేను నా భర్త కలిసి వస్తాం. మా ఇద్దరి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. నీకు పెళ్ళైన మరుక్షణం నుంచి నువ్వు నా దగ్గరికి రావు తల్లి, మీ ఆయన వస్తుంటాడు. మన నా జీవితం? ఈ ప్రశ్న నీది కాదమ్మా, నీ భర్తది. ఫ్యూచర్లో దానికి చెప్తాలే. స్వామి, ఏమి? అసలు భార్యాభర్తల బంధం మీద మీ ఒపీనియన్ ఏమిటి స్వామి? చాలా రోజులకు మంచి ప్రశ్న వేసే కోలాహలం. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. మరి మీ జవాబు? కంగారు పడకు, విను. భార్య చేతిలో భర్త ఎప్పుడూ బంధించబడి ఉండడమే భార్యాభర్తల బంధం శాస్త్రి. అలా చేయడమే పురుషుడి ఉదరమునకు కూడా శ్రేయస్కరం నాయన. అవును బాబురావు స్వామి, ఈరోజు నువ్వెందుకో మౌనంగా కనిపిస్తున్నావని నాకు మీలా బతకాలని ఉంది. ఏ అసలు నేను ఈ వైరాగ్యంలోకి ఎప్పుడు వెళ్తానో అర్థం కావటం లేదు స్వామి. మీటర్కు 3 ముళ్ళు వేశావు, కరెంటు వైర్తో కాపురం చేస్తున్నావు. కాబట్టి ఈ షాకులు షేకులు కొంత వయసు వరకు తప్పవు బాబురావు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ యార్. స్వామి, ఈ తిరంగి ఇందాక నుంచి నా తొడ గిల్లెత్తున్నాడు. మీ మీదొట్టు నేను గెల్లేదు స్వామి. దిక్సూచి, గిల్లిందానికి నేను మందు రాస్తాను గాని ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అబ్బా, నేను షూటింగ్లు అంటూ తిరుగుతున్నానని మా ఆవిడ నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోనాయన కెమెరా పట్టుకొని. మరి ఇండస్ట్రీలో నా 40 years ఎక్స్పీరియన్స్ సంగతి? అది చాలు, ఇంకా కెమెరాని పక్కన పెట్టి కమండలానికి వచ్చాయి. అందరికి అన్నీ ఇస్తారు, నాకే ఏ బోని లేదు. బృంగి కంట్రోల్. సరస్సులు పొంగించారు. దీని సెక్సీ ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోతున్నాం. స్వామి, మీకు ఈ మాయమంత్రాలు అవి తెలుసు కదా? యా. మరి మీరెందుకు ఇలా మారారు స్వామి? పిచ్చిలో ఉండగా బ్యాట్స్మెన్కి పిచ్చెక్కిపోతుంది ఆయన. మరి ఇంకేం అడక్కు. స్వామి, ఆఖరి ప్రశ్న. నా శృంగార వీర, అసలు భార్యాభర్తల్లో భార్య గొప్పదా, భర్త గొప్పవాడా స్వామి? గణపతి. సనాతన కాలం నుంచి పరిశీలించుకుంటూ పోతే భార్య చెప్పినట్టు వింటున్న ఏ భర్త అయినా గొప్పవాడే. అలాగే భర్తని హింసించే ఏ భార్య అయినా గొప్పదే. కాబట్టి ఈ తేడాలో తేడా రానంతకాలం ఇద్దరూ గొప్పవాళ్ళే. బాగా. అందుకే కింద చూసుకుంటూ వెళ్ళండి. బృంగి తీర్థం ఇస్తాడు, ఆ పక్కకెళ్ళి తీసుకోండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. స్వామి,
మీకోసం కత్తిలాంటి అమ్మాయి వచ్చింది, ఏం చేయమంటారు? నువ్వేం చేయకు, నేనే వస్తాను. వైరాగ్యం వదిలిపోయినట్టు ఫిగర్ వచ్చిందనమాట. ఎలాంటి భక్తురాలైతే నా లైఫ్లో బాగుంటుందనుకున్నాను, అలాంటి ఎవరమ్మా నువ్వు? నా పేరు ప్రకృతి స్వామి. ఓ, కాసేపు కళ్ళు మూసుకో తల్లి. చూడ్డానికి బక్కగా ఉన్నా నీకు బోల్డ్ అంత లక్కుంది. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ రా. నీకో ముఖ్యమైన విషయం చెప్పనా? నీకు విజయమాల్య లాంటి మగుడు రాడు. ఇప్పుడు నీ మనసులో కళ్ళు మూసుకొని భక్తితో జై శంకం బాబా అని 10 సార్లు అనుకో తల్లి. ఇప్పుడు కళ్ళు తెరవమ్మా. ఏంటో నువ్వు చూపిస్తుంటే మాకు పౌడర్ కమ్ పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఎందుకు రాదు? ఫాగు స్పించ్ స్మెల్లే వస్తుంది. నీ ముఖ కవలికలు, నీ కళ్ళల్లో నీ మెరుపులు చూస్తుంటే నీకు పుష్యమాసంలో పెళ్ళవచ్చేమోనని మా అంచనా. మాసములనగా? మాంసములు కక్కలే ఈ మాసములు. మీకు చాలా నాలెడ్జ్ ఉంది స్వామి. అదేంటి అలా డౌట్గా అడుగుతున్నావు? అబ్బే, అసలు డౌట్ ఏం లేదు స్వామి. మీ కాలం పిల్లలకి తెలుగేం తెలుసులే. బట్ ఐ థింక్ యువర్ అన్ ఇంగ్లీష్ మీడియం ఫిగర్ కదా? సారీ, స్టూడెంట్ కదా? అవును అంకుల్, సారీ స్వామి. ఎట్టకారం ఎక్కువే దీనికి. ఇంతకీ మీ సమస్య చెప్పలేదు? ఏం చెప్పమంటారు, అంతా నా కర్మ. ఈ బంధాలు పెళ్లిల మీద నాకు గుడ్ ఒపీనియన్ లేదు స్వామి. ఓ, దీన్ని బట్టి నువ్వు ఉన్న స్థితి వైరాగ్యం కదా, చాలా స్పీడ్గా ఉన్నావు. అందుకే మీ దగ్గరకు వస్తా. పలుక్కి నచ్చేస్తున్నావు. నీకు కాంప్లిమెంట్ ఇవ్వనా? ఏంటి స్వామి? నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? నిజం చెప్పనా? నాకు మీ మాటలు వింటుంటే ఇంకా అందంగా ఉంది. నేను ఇప్పటి వరకు ఇంత సరదాగా ఎవరితోనూ మాట్లాడింది లేదు స్వామి. ఏదో తెలియని కొత్తగా ఉంది. సరే, ఇంతకీ మీరు వచ్చిన సమస్య ఏంటో పూర్తిగా చెప్పలేదు. నేను చెప్పేది నాకు నా మనసుకి సంబంధించింది మాత్రమే. అయినా ఈ రోజుల్లో ఎవరూ అంత అన్యోన్యంగా ఉండట్లేదనేది నా అభిప్రాయం స్వామి. పెళ్లి చేసుకుని రిస్క్ జోన్లోకి వెళ్ళడం ఎందుకని భయం వేసి మా అమ్మ నాన్న ఎన్ని సంబంధాలు తీసుకొస్తున్నా వద్దనేస్తున్నా. గతంలో నా స్నేహితులు 2-3 హైఫైగా పెళ్లిళ్ళు చేసుకున్నారు స్వామి. వాళ్ళు 5 years కాదు కదా, 5 months కాదు కదా, 5 days కూడా కాపురం చేయలేదు. పెళ్లికి ముందు ప్రశాంతంగానే ఉండేవారు. పెళ్ళయ్యాక గ్రహశాంతులు చేయించుకుంటున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడాలని. ఈ విషయాలన్నీ మా అమ్మా నాన్నకి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. అసలు మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకుంటే కదా అర్థం అవడానికి. నీ బాధలోని నిజం, నీ మనసులోని ఆవేదన రెండూ నాకు అర్థమయ్యాయి ప్రకృతి. కానీ ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని నిజాలు నీకు తెలియాలి. మూలాన్ని చూస్తే అసలు ఈ బంధాల వల్లే బంధుత్వాలు ఏర్పడతాయని తెలుసా నీకు? ఆ బంధుత్వాల నుంచే ఈ ప్రేమలు పుడతాయని తెలియదు కదా నీకు? అందుకే అలా మాట్లాడుతున్నావు. ప్రేమ అనే చెట్టుకు పుట్టిన మంచి కొమ్మలే త్యాగం, బాధ, జాలి, మమకారం. చెడు కొమ్మలే ద్వేషం, కోపం, అసూయ, అహంకారం. ఇలా అన్నట్టు ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవారు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. అది గతంలో అయినా, వర్తమానమైనా, భవిష్యత్తులో అయినా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బంధం ఏదో చెప్పనా? భార్యాభర్తల బంధం. 20 ఏళ్ల క్రితం నువ్వు పుట్టుంటావు. ఇన్నేళ్లలో ఒక్క పూట కూడా నువ్వు పస్తుండుండవు. ఎందుకో తెలుసా? నీ వెనక ఇద్దరు ఉన్నారు కాబట్టి. వాళ్ళే నీ తల్లిదండ్రులు. చాలదా నీకది ఈ ప్రపంచం కంటే గొప్ప వాళ్ళు నీ వెనకాల ఉన్నారని? ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్ తేవడానికి 5 బదులు 50 సార్లు ఆలోచించే మీ నాన్న నీకు భర్తను తేడానికి. ఈ ప్రకృతి చూడు, అన్ని జీవరాశులతో మమేకమై వేటికి లోటు రానియకుండా కాలంతో ప్రయాణిస్తుంటుంది. నాకు తెలిసి నీకు ఆ పేరు మీ అమ్మా నాన్న అందుకే పెట్టుంటారు. దయచేసి ఆ పేరుకున్న విలువను తగ్గించొద్దు ప్రకృతి, తగ్గించొద్దు. అన్నట్టు మొదటి నీకో మాట చెప్పాను గుర్తుందా? అందరికంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు. మరి నీకు అంతటి గొప్ప స్థానం కావాలంటే నీకు ఓ బంధం ఏర్పడాలి. తప్పదు, అదే పెళ్ళి. అప్పుడే కదా నువ్వు ఓ బిడ్డకి కన్నతల్లి అవుతావు. చెప్పు. అది ఈ ప్రపంచంలో స్త్రీ దేన్నైనా కాదనుకోవచ్చు, కానీ భార్య స్థానాన్ని, తల్లి స్థానాన్ని కాదనుకున్న స్త్రీయే కాదు. ఆ జన్మే కాదు. ఎవరెవరినో ఉదాహరణగా తీసుకొని ఏవేవో ఊహించుకుంటున్నావు. ఎదురుగా ఉన్న నీ తల్లిదండ్రులు కనిపించడం లేదా ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో? ఎవరో 100 మందిలో 10 మంది విడిపోతున్నారని ఆ 10 మందిని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు ప్రకృతి.
ఆ 90 మందిలో మా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. మీరు ఇవన్నీ చెప్తుంటే బంధాలకి ఇంత విలువుందా అనిపిస్తుంది. అనిపించడం కాదు, మీరు చెప్పేది నిజమే స్వామి, నిజమే. అవును. పిచ్చిదాన్ని తెలియక మా డాడీని మమ్మీని ఎన్ని మాటలు అనేసానో, ఎంత బాధపడి ఉంటారో. పోనీలే, గతం గతః, అంతా నీ మంచికే అనుకో. సరే గాని మీరెందుకు ఇంత చిన్న వయసులో బాబా అవడం? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఎవరైనా అబద్ధం చెప్పు వింటానంటారా స్వామి? నిజమే చెప్పండి. నీ వల్లే. నా వల్ల? యా, నీకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేను కానీ ఫ్లాష్ బ్యాక్ చెప్పగలను. గతంలో మీ ఇంటికి వచ్చిన పెళ్లి కొడుకుల్లో నేను ఉన్నాను. ఫస్ట్ లుక్లోనే నువ్వు నచ్చేసావు, కానీ నువ్వు మాట్లాడే వైరాగ్యం మాటలకి ఏం చేయాలో అర్థం కాలేదు. చెప్పినా వినే పొజిషన్లో నువ్వు లేవు. ఆలోచిస్తే ఈ గెటప్ గుర్తొచ్చి ఇలా సెటప్ చేశా. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. వచ్చావు, చెప్పాను. ఇంకా నా చేత మాట్లాడించుకో, సిగ్గేస్తుంది. ఇక ఏం డిసిషన్ తీసుకున్నా నీ ఇష్టమే. శంకం బాబా, ఓ శంకం బాబా, చూడ్డానికి కమండలంలా కామ్గా ఉన్నావు గానీ బాబా సెటప్ బాగా అరేంజ్ చేసావు. ఏయ్, నేను శంకం బాబా, నేను నా మొహం. నాకు శంకం పట్టుకోవడమే రాదు. ఏదో డ్రామా కంపెనీ వాళ్ళ ప్రోత్సాహంతో ఈ గెటప్ కుదిరింది. చా, అవునా? నేను రాకపోయింటే? ఇంకో 4 రోజుల్లో నువ్వు రాకపోయింటే ఈ సెటప్తో మీ ఇంటి ముందే ప్లాన్ చేస్తాగా. అయితే నీకో విషయం చెప్పనా? ఏయ్, నువ్వు నాలో ట్విస్టులు ఏమి ఇవ్వట్లేదు కదా. బంధాల గురించి ఇంత గొప్పగా చెప్పావు. నిజాయితీగా నమ్మకంతో నా ప్రేమ కోసం ఎదురు చూసావు. ట్విస్ట్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది నీకు? ఏంటి? ఐ లవ్ యూ. యాహూ! ఏయ్, నువ్వు దక్కినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. సరే గాని ముందు రెంట్కి తెచ్చిన కాస్ట్యూమ్స్ ప్రాపర్టీస్ ఇచ్చే. ఇప్పటికే చాలా బిల్లు వచ్చి ఉంటుంది. కట్నం ఇస్తారు కదా, అప్పుడు మీ బాబు మీద బిల్లు వేసేస్తలే. బిల్లులు రాసుకోవడం బాగా అలవాటైనట్టుంది శంకం బాబాకి. అబ్బా, అలా పిలవకు ప్రకృతి, ఏదో అయిపోతుంది. అయితే మళ్ళీ పిలాల్సిందే. శంకం బాబాకి జై, శంకం బాబాకి జై. You